77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమైంది. రిపబ్లిక్ డేను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులు, కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. కర్తవ్య పథ్లో 6 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇప్పటికే వీరు ఢిల్లీ చేరుకున్నారు. వీరికి భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఇక కేంద్రం గత సంవత్సరం కంటే ఈసారి భారీగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. రిపబ్లిక్ డే ప్రదర్శనలో 30 శకటాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు ఉండగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సేవలకు చెందిన 13 శకటాలు ఉన్నాయి. ఇక భారత్ సాధిస్తున్న ప్రగతిని, గొప్ప ఉజ్వల సాంస్కృతిక వైవిధ్యంతో మేళవించిన శకటాలు ప్రదర్శన జరగబోతోంది. అలాగే దాదాపు 2,500 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించనున్నారు. ఈ పరేడ్లో 6,050 మంది సైనిక సిబ్బంది పాల్గొంటారు. బైరో బెటాలియన్, శక్తిబాన్ రెజిమెంట్ తో పాటు లడక్ స్క్వాడ్స్ కూడా తొలిసారిగా పరేడ్లో పాల్గొంటున్నాయి. అలాగే జాన్స్కార్ పోనీలు, బాక్ట్రియన్ ఒంటెలు కూడా తొలిసారిగా ఈ పరేడ్లో సందడి చేయనున్నాయి. ఘర్షణలు నెలకొన్న ప్రస్తుత ప్రపంచానికి భారత్ శాంతిదూతగా మారిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. మానవ జాతి భవిష్యత్తు భద్రంగా ఉండేలా చూసేందుకు శాంతి సందేశాన్ని వినిపిస్తోందని చెప్పారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ పరిస్థితులను వివరిస్తూ విశ్వశాంతి కోసం ప్రార్థనలు చేయడం భారతీయ నాగరికతలో భాగమని, దాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో జాతి భద్రతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ సింధూరే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో నారీ శక్తిని ప్రధానంగా ప్రస్తావించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి మహిళల పాత్రే కీలకమని చెప్పారు. గ్రామీణ స్వయం సహాయక బృందాలు, అంతరిక్షం, రక్షణ ఇలా అన్ని రంగాల్లో ఆధునిక భారత చరిత్రను కుమార్తెలే రాస్తున్నారని పొగిడారు. ఇక మహిళల ఆధారిత అభివృద్ధి జాతి ప్రాధాన్యతగా మారిందని నొక్కి చెప్పారు. మహిళా క్రికెట్ చరిత్రలో గత ఏడాది బంగారు అధ్యాయమని ప్రశంసించారు. వరల్డ్ కప్ గెలిచి గర్వకారణంగా నిలిచారని అన్నారు. డిజిటల్ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రపంచానికే భారత్ నాయకత్వం వహిస్తుందని ముర్ము చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. బాలీవుడ్ కు విశేష సేవలందించిన సినీ నటుడు ధర్మేందర్కు మరణ అనంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. కేటీ థామస్, ఎన్ రాజన్, పి నారాయణ్, విఎస్ అచ్యుతానందకు కూడా పద్మ విభూషణ్ అవార్డులకు దక్కాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందిని పద్మ పురస్కారాలు వరించాయి. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్, కళా విభాగంలో రాజేంద్ర ప్రసాద్కి పద్మశ్రీ లభించింది. గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, సాహిత్యంలో వెంపటి కుటుంబ శాస్త్రి, కళా విభాగంలో మాగంటి మురళీమోహన్ కు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. వీరితో పాటు విజయ్ ఆనంద్ రెడ్డి పద్మశ్రీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో గడ్డమానుగు చంద్రమౌళి, కళా విభాగంలో దీపికారెడ్డి, కృష్ణమూర్తి, బాలసుబ్రహ్మణ్యన్, జన్యు సంబంధ పరిశోధనలో డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, పాడి పశుసంవర్ధక విభాగాల్లో మామిడి రామారెడ్డిలకు పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇక అటు కళా విభాగంలో దివంగత నటుడు ధర్మేంద్ర పద్మ విభూషణ్, మలయాళ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డులు వరించాయి. జార్ఖండ్ మాజీ సీఎం సిబు సోరెన్ కు పద్మభూషణ్, కేరళ మాజీ సీఎం అచ్యుతానందకు పద్మ విభూషణ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళా విభాగంలో గాయని అల్కా యాగ్నిక్ కు పద్మభూషణ్ వచ్చింది. ఇక క్రీడా రంగం నుంచి క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ కు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. విజయ్ అమృత్ రాజ్ ను పద్మభూషణ్ అవార్డు వరించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడు వైమానిక దళ వింగ్ కమాండర్ సుభాన్సు శుక్లాకు కేంద్రం అత్యున్నత సైనిక పురస్కారం అశోక చక్రను ప్రకటించింది. ఇస్రో గగనయాన్ మిషన్ లో భాగమైన మరో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ను కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో మొత్తంగా 70 మందికి సైనిక పురస్కారాలు ప్రకటించింది. మేజర్ హర్షదీప్ సింగ్, నాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్లకు కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. మరో 13 మందికి శౌర్య చక్ర, ఒక బార్ 2 సేన,
44 మందికి సేన, 6గురికి నౌసేన, 2కి వాయుసేన పురస్కారాలు ప్రకటించింది. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 6గురికి మరణ అనంతరం ప్రకటించారు. ఇక అంతరిక్షంలోకి మనుషులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా ఇస్రో గగనయాన్ ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ మరో 2కి వ్యోమగాములుగా శిక్షణ ఇస్తోంది. అంతరిక్షంలో పరిస్థితులు, ఇబ్బందులు, ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేసుకోవడం, అనుభవం కోసం వారిలో ఒకరిని ముందే విదేశాల ద్వారా అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది. సుఖోయ్, మిగ్, జాగ్వార్ సహా కీలక యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉన్న శుభాంశు శుక్లాను ఎంపిక చేసి యాక్సియం 4 మిషన్ ద్వారా ISS కు పంపింది. శుభాంశు శుక్లా అంతరిక్షంలో భారరహిత స్థితిలో పలు కీలక ప్రయోగాలు నిర్వహించారు. ఇస్రో గగనయాన్ ప్రయోగాల కోసం ఆయన అనుభవం, సేకరించిన సమాచారం కీలకంగా మారనుంది. ఈ క్రమంలో ఆయనను అశోక చక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. ఇక గగనయాన్ లో భాగంగా అంతరిక్షంలోకి పంపే బృందంలో కీలక సభ్యుడైన ప్రశాంత్ బాలకృష్ణన్ కు కీర్తి చక్ర ప్రకటించింది. గగనయాన్ కోసం మరో 2 వాయుసేన గ్రూప్ కెప్టెన్లు అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ శిక్షణ పొందుతున్నారు. ఒక్క క్లిక్ తో ఆహార పదార్థాలను చేతికి అందించే స్విగ్గీ, జొమాటో సేవలు ఇవాళ నిలిచిపోనున్నాయి. అలాగే నిత్యావసర వస్తువులను గుమ్మం ముందుకు తెచ్చే జెప్టో, బ్లింకిట్ వంటి యాప్లు నో సర్వీస్ మెసేజ్లతో దర్శనమివ్వనున్నాయి. అంతేకాదు ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి యాప్లతో పాటు లాజిస్టిక్స్, ఈ కామర్స్, డొమెస్టిక్ హెల్ప్ వంటి అనేక గిగ్ యాప్ల సేవలకు అంతరాయం కలగనుంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు దిగుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వర్కర్లంతా గిగ్ యాప్ల నుంచి లాగౌట్ చేస్తారు. తద్వారా డెలివరీలు, వాహన రైడ్లు, గృహ అవసర సేవలకు వారు దూరంగా ఉంటారు. దీంతో గిగ్ యాప్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. పనికి తగిన గౌరవం, సామాజిక గుర్తింపు, గిగ్ రంగంలో అవసరమైన రక్షణ హక్కులు కల్పించాలన్నదే వారి ప్రధాన డిమాండ్. తమ సామాజిక ఆరోగ్య భద్రత, బీమా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని కోరుతున్నారు. తమ వివరణ కోరకుండా ఇష్టానుసారంగా అకౌంట్ను బ్లాక్ చేసే విధానంపై నిషేధం విధించాలని, ఫిర్యాదులను సరైన విధానంలో పరిష్కరించే మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఫిబ్రవరి 3న దేశవ్యాప్త ఆందోళనకు వారు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మోదీ ప్రభుత్వం బిల్లు పెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీనిపై కేంద్రంలోని సంబంధిత మంత్రి, అధికారులతో టచ్లో ఉండాలని టీడీపీ ఎంపీలకు సూచించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపులపై సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకమన్న చంద్రబాబు మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చో ఆలోచించి నిధులు రాబట్టాలని చెప్పారు. తమ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలని అన్నారు. కేంద్రంలోని వివిధ శాఖలతో సంప్రదింపులు జరపడానికి ఎంపీలకు కొన్ని శాఖలను అప్పచెప్పామన్నారు. ఆయా శాఖలకు సంబంధించి ఏపీలో జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అన్నారు. మంత్రులు, కార్యదర్శులతో మాట్లాడాలి. రాష్ట్ర అంశాలపై అవగాహనకు ఫిబ్రవరిలో జరిగే కలెక్టర్ల సదస్సులో ఎంపీలు వర్చువల్ గా పాల్గొనాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో ఏపీ ప్రాజెక్టులను నిధులు కేటాయించేలా చూడాలని ఎంపీలతో సీఎం అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాజా అంచనాలు ఇచ్చాం. దీని నిర్మాణంతో పాటు R&R పూర్తి చేయాలి అన్నారు. ఇక 12,000 కోట్లు ఇంకా కేంద్రం నుంచి రావాలి. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాల్లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయగలిగితే బాగుంటుంది అన్నారు. అలాగే రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన నీటి ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలు అవసరం లేదన్నారు. అదే సమయంలో నల్లమల సాగర్ వంటి అంశాలు పార్లమెంట్లో ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ప్రస్తావనకు వస్తే మన వాదనలను గట్టిగా వినిపించాలి అని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాందేడ్లోని సచ్ఖండ్ గురుద్వార్ను దర్శించుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఘన స్వాగతం పలికింది. సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పవన్ నాందేడ్ వెళ్లారు. గురుద్వార్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అశోక్ చవాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు మత గురువులు పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించారు. వైసీపీ నేత జోగి రమేష్ కు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఇంటిపైకి వస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నకిలీ మద్యం కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత అనుమతులు లేకుండా ర్యాలీలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసులను జోగి రమేష్ బెదిరించడం దారుణమని మండిపడ్డారు.
నైని బొగ్గు బ్లాక్ అంశం పెద్ద సమస్య కాదని దానిని పరిష్కరిస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి నైని విషయంలో సింగరేణి ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పారు. నైని టెండర్లకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కమిటీ వేయగా ఢిల్లీకి వెళ్లిన అనంతరం ఆ నివేదికను పరిశీలిస్తామన్నారు. ఆదివారం ఆయన కొత్తగూడెం కోల్ బెల్ట్లో పర్యటించారు. రుద్రంపూర్లోని PVK5 ఇంక్లేవ్ గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. కొత్తగూడెంలోని సింగరేణి ఇల్లెందు అతిథి గృహంలో కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అనంతరం కొత్తగూడెంలో క్లబ్లో జరిగిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సింగరేణి కార్మికుల రక్తం తాగుతున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబమంతా సింగరేణిని దోచుకుందని ఆరోపించారు. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి కార్మికులకు జీతాలిచ్చే పరిస్థితికి కేసీఆర్ అవినీతి పాలనే కారణమని విమర్శించారు. ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ వస్తే 10 కోట్లు సింగరేణి నుంచి ఖర్చు పెట్టారని, ఫుట్బాల్ కు సింగరేణికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సంస్థకు చెందిన 51 కోట్లను ప్రభుత్వం వాడుకొని తిరిగి ఇవ్వకపోవడంతో సింగరేణి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ జరుగుతుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది ఎప్పటికీ జరగదని కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణిలో ఖర్చు తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచడంతో పాటు సింగరేణికి రావాల్సిన బకాయిల వసూలు విషయంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 2వ వారంలో పురపాలక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని, త్వరలో షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నిజామాబాద్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో కలిసి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల జిల్లా మెట్టిపల్లిలో మీడియాతోనూ ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ ముందుకెళ్లాలని, టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసి పనిచేస్తే పార్టీ అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను గెలుచుకుంటుందని చెప్పారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని, పార్టీ గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. అల్లూరు జిల్లా అరకు లోయలో కాఫీ రైతులు వినూత్న నిరసనకు దిగారు. కాఫీ పంట నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ₹1 కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరకులోయ మండలం పక్కన కుడి గ్రామానికి చెందిన గిరిజన కాఫీ రైతులు మెడకు ఉరితాడు వేసుకుని నిరసన తెలుపుతూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. నష్టపరిహారం అందకపోతే ప్రభుత్వం చేపట్టిన అరకు ఉత్సవ్ను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. ప్రభుత్వం కాఫీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, నాయకులు కాఫీ పంటకు నష్టపరిహారం చెల్లిస్తామని మాటలు చెబుతున్నారే తప్ప వాస్తవంగా తమకు ఎలాంటి సహాయం అందలేదని రైతులు తెలిపారు. తక్షణమే ప్రభుత్వం పరిహారం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అరకు ఉత్సవ్ను అడ్డుకోవడంతో పాటు తమ నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని గిరిజన కాఫీ రైతులు హెచ్చరించారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పికెట్ చౌరస్తా నుంచి కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ఎమ్మెల్యేకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నినాదాలు చేశారు. కంటోన్మెంట్ ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడం బీజేపీ నాయకులకు ఇష్టం లేదని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆరోపించారు. అందుకే గత 6 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కంటోన్మెంట్ లో రాచరిక వ్యవస్థ కొనసాగుతుందన్నారు. ఎన్నికలు నిర్వహించినా, విలీనం చేసినా తమ ఆధిపత్యానికి గండి పడుతుందనే భయంతోనే ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఇక్కడ మాత్రం ఇంకా బ్రిటిష్ పాలన జరుగుతుందని వాపోయారు. నాగర్ కర్నూలు జిల్లా సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రథతోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బ్రహ్మోత్సవంలో ప్రధాన ఘట్టమైన రథతోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. రథోత్సవానికి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర భక్తులు తరలివచ్చారు. తెలంగాణలో 2వ యాదాద్రిగా సింగోటం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పేరుంది. నరసింహస్వామి లింగ రూపంలో దర్శనమిస్తుండడం ఈ ఆలయ ప్రత్యేకత. శ్రీలంక, తమిళనాడును ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ద్రోణి ఆదివారం ఉత్తర కేరళ, అరేబియా సముద్రం పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో వీస్తున్న తేమగాలుల కారణంగా
తమిళనాడు, కర్ణాటక, వీటికి ఆనుకొని ఉన్న రాయలసీమ, దక్షిణ కోస్తాలో చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఇక ఉత్తర కోస్తాలో పలు జిల్లాలో ఆదివారం ఉదయం పొగమంచు కురిసింది. కోస్తా, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో చలి స్వల్పంగా తగ్గి పగటిపూట ఎండ పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇక ఇవాళ రాయలసీమ, దక్షిణ కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యంతోనే జలవనరుల పునరుద్ధరణ సాధ్యమని ప్రధాని మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రజలు, అధికారులు కలిసి చేపట్టిన జల సంరక్షణ చర్యలను ఆదివారం మన్ కీ బాత్ ప్రసంగంలో మోదీ ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలో జరిగిన నీటి సంరక్షణ పనులను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తీవ్ర కరువుతో, ఎర్ర నేలతో ఎడారిని తలపించే అనంతపురంలో నీటి ఎద్దడి ప్రధాన సమస్యగా ఉండేది. అక్కడ ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు పడవు. అందుకే అక్కడి ప్రజలు అనంతపురాన్ని ఎడారితో పోలుస్తారు. ఈ తీవ్రమైన పరిస్థితుల్లో స్థానిక ప్రజలు, యంత్రాంగం కలిసి నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం అవి నీటితో కలకలలాడుతున్నాయి. దీనితో పాటు 7,000కు పైగా మొక్కలు నాటారు. తద్వారా అనంతపురంలో నీటి సంరక్షణతో పాటు పచ్చదనం కూడా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అక్కడి మొత్తం పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరించబడింది. అక్కడి ప్రజలు, పాలకులు చేసిన ఈ సామూహిక కృషి ఎంతో గర్వకారణమని మోదీ కొనియాడారు. అనంతపురం జిల్లాలో జల సంరక్షణ చర్యల గురించి ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. నీటి సంరక్షణలో అనంతపురం ప్రజలు చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను హైలైట్ చేసినందుకు మోదీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. టీవీకే అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై చాలా మంది ఒత్తిడి తెస్తున్నారని, కానీ వేటికి లొంగబోమని తేల్చి చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించిన నేపథ్యంలో మహాబలిపురంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం కేటాయించిన ఈల గుర్తును విజయ్ ఆవిష్కరించారు. ఈల వేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మరికొద్ది నెలల్లో జరిగేది ఎన్నికల పోరు కాదని, ప్రజాస్వామ్య యుద్ధమన్నారు. తాను ఒత్తిళ్లకు లొంగేవాడిలా కనిపిస్తున్నానా అంటూ ప్రశ్నించారు. ఒత్తిడి ఉంది, కానీ ప్రజల కోసం అంటూ విజయ్ వ్యాఖ్యానించారు. అన్నా డీఎంకే ప్రత్యక్షంగా, డీఎంకే పరోక్షంగా బీజేపీకి సరెండర్ అయ్యాయని విమర్శించారు. మహాబలిపురంలో జరిగిన పార్టీ స్ట్రాటజీ మీటింగ్లో సుమారు 3,000 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఇటీవల సీబీఐ విచారణను ఆయన ఎదుర్కోవడం, తన కొత్త సినిమా విడుదలకు నోచుకోకుండా నిలిచిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విజయ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే తొలిసారి పోటీ చేస్తోంది. ఉత్తరాది మొత్తం చలితో వణుకుతోంది. ఇంటి నుంచి బయటికి రావడానికి భయపడే పరిస్థితులు ఉన్నాయి. హిమాలయాల గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఉష్ణోగ్రతలు -డిగ్రీలో ఉన్నాయి. హిమపాతాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఇదే అదునుగా శత్రువులు మన భూభాగంలోకి చొరబడకుండా గడ్డకట్టే చలిలో సైనికులు మొక్కవోని దీక్షతో విధులు నిర్వహిస్తున్నారు. జై జవాన్ అన్న నినాదాన్ని సార్థకం చేస్తున్నారు. అందాల కాశ్మీర్ లోయలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. ఏకధాటిగా కురుస్తున్న హిమపాతంలో పరిసర ప్రాంతాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. ఇళ్లు, రోడ్లు, రహదారులు, చెట్లు అన్నీ మంచు ముద్దలుగా మారిపోయాయి. కొండలు, లోయలు మంచు అందాలను పరుచుకున్నాయి. మంచు కురిసే వేళలో కాశ్మీర్ అందాలను వర్ణించడానికి మాటలు చాలవనే విధంగా ప్రకృతి సోయగం కన్నుల విందు చేస్తోంది. పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతోంది. హిమపాతం తన్మయత్వంలో ముంచెత్తుతోంది. ఇక మంచు పొరలు కప్పుకున్న కొండలు, చెట్లను చూసేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. పాలపొరలాంటి అందమైన తెల్ల చీర కట్టుకున్న ప్రకృతి కాంత అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందు టీమిండియా ఆడుతున్న తీరు ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు. నిన్న 209 పరుగుల ఛేదనను భారత్ 15.2 ఓవర్లలో ముగించి శభాష్ అనిపించింది. ఇక ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన 3వ టీ20లోనూ 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లను కోల్పోయి ఛేదించింది. దీంతో 5 టీ20ల సిరీస్లో 3-0 ఆధిక్యంలో భారత్ ఉంది. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 నాటౌట్గా నిలవగా, సూర్యకుమార్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 నాటౌట్ సునామీ ఇన్నింగ్స్తో కేవలం 10 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించడం విశేషం. ఇరు జట్లు కనీసం డ్రింక్ విరామం కూడా తీసుకోలేదంటే వీరి విధ్వంస హోరు అర్థమవుతోంది. 8 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్ మరో 2 మ్యాచ్లుండగానే 3-0తో సిరీస్ను దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కివీస్
20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఫిలిప్స్ 48, చాప్మన్ 32, స్టాంట్నర్ 27 పరుగులతో రాణించారు. బుమ్రాకు 3, బిష్నోయ్, హార్దిక్లకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్ 10 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగులు చేసి నెగ్గింది.